అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరండి? లక్ష్మణ్ రాజు. లక్ష్మణ్ రాజు గారు ఏం చేస్తుంటారు? షాపు ఫ్లోర్ మిల్లు కిరాణా పిండి. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది మరి? ఇప్పుడు 2 months అవుతుంది. కొంచెం ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇప్పుడే కొంచెం గ్రోత్ అవుతా ఉందా? ఇక్కడేనా ఈ రేమత్ నగర్ ఉంది. ఓకే. సరే ఎట్లా ఉంది మరి మీ ఏరియాలో ఈ సమస్యలు కావచ్చు, రోడ్ల పరిస్థితి కావచ్చు? రోడ్డు మాత్రం మరి ఘోరంగా ఉంది. ఇవాళే కొంచెం వాటర్ తగ్గినాయి. 10 రోజుల నుంచి దరిద్రంగా కాలు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. వర్షాలు పడితే ఎట్లుంటది పరిస్థితి మరి ఏరియాలో? వర్షాలు పడితే మొత్తం మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. నెలల్లో నడుస్తూ ఉండాలి. ఇక అందులోనే సంసారం కూడా చేయాలి. జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళు సమస్య ఇప్పుడు ఇట్లా చెప్తే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. అది రావటానికి వస్తారు, ఏరియా చూస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా అంతే. ఇక 10 రోజుల నుంచి నిన్న ఒక రోజు ఇంకా పట్టించుకున్నారు. పట్టించుకొని ఎవరో నాయకులు ఉన్నారు కదా, వచ్చారు. వచ్చి డ్రైనేజ్ గుంటలు సీఎన్ రెడ్డి ఉంటాడు కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, వచ్చిండు, చూసిండు, ఫోన్లు కూడా చేసిండు, ఆయన ఫోటోలు కూడా పంపించిండు. చేసి పంపిస్తుంటే చూస్తున్నారు. 10 రోజుల తర్వాత ఇప్పుడు కొంచెం ఎట్లా అంటే ఎట్లుంటది ఆయన పనితీరు? అందుబాటులో ఉంటాడా ప్రజా సమస్యల మీద? ఫోన్ చేస్తే కొద్దిగా సమస్య ఉందంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వచ్చి చూస్తుంటాడు. అదే మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. అంకుల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఈ పనితీరు మరి బాగానే ఉంది, కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పథకాలు అమలు చేసే విధం చూసుకుంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 3 ఇళ్ళు వస్తున్నాయి, ఒకరికి రాకుండా కూడా ఉంది. మరి అది కూడా సమస్య ఉంది. మరి అవి పట్టించుకోవాలి కదా. ఇప్పుడు సన్న బియ్యము, ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ఇట్లా చాలా పథకాలు ఇస్తున్నారు. మన సన్న బియ్యం 3 నెలలది బాగున్నాయి తినడానికి. ఇప్పుడు నిన్న 1వ తారీఖు ఇచ్చింది మాత్రం పురుగులు గిరుగులు బాగున్నాయి, తినడానికి కూడా పనికిరావు. బాగలేదు. నిన్న ఇచ్చినాయే బాగలేదు. 3 నెలలు అందరూ తిన్నారు, బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి సో ఎట్లా ఉంటుంది జూబ్లీహిల్స్ లో ఎవరే గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి? మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ పార్టీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ కూడా అయిపోయింది ఇక్కడ. ఎట్లా ఉంటుంది ఇక్కడ? అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉండదా ఇక్కడ? ఉంటుంది, ఉండదని కాదు. ఆ రోజు ఓటింగ్ అప్పుడు 4 రోజుల్లో మారుతూ ఉంటాయి, వస్తుంటాయి. ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ గెలిచిండి ఇక్కడ, ఏంది ఎట్లా ఉంది పనితీరు? ఎట్లా అనిపిస్తా ఉంది పనితీరు? ఇంక చెప్తున్నాం కదా ఇట్లా ఉంది. పోతే ఆయన కూడా లీడర్లకు ఫోన్ చేసి చూడండి అంటాడు. అంతే ఉంటుంది, స్పందిస్తుంది. సో మరి ఇక్కడ బీజేపీ నుండి కొంతమంది లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్ నుండి ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి సో ఇట్లా పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు ఈసారి జిహెచ్ఎంసీలో? ఏమనుకుంటారు ఒక ఓటర్గా? పోటీ అంటే ఇప్పుడే ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఇప్పుడే ఎవరు బయటికి రాలేదు. టైం ఉంది కాబట్టి ఇంకా అప్పుడు 10 రోజులు ఉండగా అప్పుడు పోటీ అనేది తేలుద్ది. సో మరి ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఎట్లా అనిపిస్తుంది ఇద్దరి మధ్యలో తేడా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు ఆయన పనితీరు వేరే ఉండేది, ఈయన ఉన్నప్పుడు ఈయన పనితీరు వేరే ఉంది. ఈయన పనితీరు ఇప్పుడు పథకాలు అంటే ఆయన అంత ముందు కేసీఆర్ గారు పథకాలు ఏం లేవు కదా, ఉన్నాయో ఇచ్చింది. ఇప్పుడు ఈయన పథకాలు పెట్టింది కాబట్టి అమల్లో 10 పథకాల్లో 4-5 అయితేనే ఉన్నాయి. మరి ఇంకా 2-3 పెండింగ్లు. కొంచెం పర్వాలేదు.